హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. అయితే వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది, అది మనకు తెలుసు. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ప్యాన్ పార్టీకి గట్టి పట్టున జిల్లాలు. సింపుల్గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిది రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది అని చెప్పవచ్చు. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 సీట్ల వరకు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో తారుమారైపోయాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. అలాగే 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరు, ఇందులో 2 తంబలపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే తన ఉనికిని చాటుకోగలిగింది వైసీపీ. వైసీపీకి కంచు కోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ ఇచ్చిన షాక్తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించట్లేదు. చూడాలి ఇలా ఈ సమస్యకి వైసీపీ అధినేత జగన్ ఎలా చెక్ పెడతాడు అన్నది. ఎస్.